పేరు నరసయ్య. ఆయన మాతో పాటు న్యూఢిల్లీ నేషనల్ అవార్డ్స్ చూడడానికి వస్తున్నారు. ఎప్పుడూ ఆకాశంలో విమానం ఎగరటం చూసారే కానీ దాన్ని ఎక్కడం ఇదే మొదటిసారి. సినిమాలు చూసేవారు కానీ సినిమాలో నటించిన వ్యక్తుల్ని నేరుగా చూడటం ఇదే మొదటిసారి. అది ఆయన పక్కన కూర్చోవడం, ఆయన్ని అదే పనిగా చూస్తూనే ఉన్నారు. చంద్రబోస్ గారిని ఎప్పుడూ మీరు పాడుతా తీయగాలోనూ లేకపోతే టీవీ షోస్లోనూ లేకపోతే ఆడియో రిలీజుల్లోనూ ఎక్కడో అక్కడ చూస్తూనే ఉంటారు. కానీ అంత గొప్ప లిరిసిస్ట్ని కన్న తండ్రి ఆయన్ని మీరందరూ చూడాలన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈయన మామూలు వ్యక్తి కాదండో, గొప్పగా పాటలు రాస్తారు. ఈయన ఎప్పుడు పాటలు రాశారంటే, నా కొడుకు పుట్టినప్పుడు వాడి నామకరణానికి నందవనమాలి అన్న ఒక పేరు మీద లాలి పాట రాశారు, వాడు పడుకున్నప్పుడు పాడాలి అని. నా కూతురు పుట్టినప్పుడు కూడా తన పేరు మీద ఒక లాలి పాట రాశారు. అలా మా ఇద్దరి పిల్లలకి లాలి పాటలు రాసిన వ్యక్తి మా మామగారు. ఊర్లో ప్రతి ఒక్కరికి తన కొడుకు నేషనల్ అవార్డు అందుకుంటున్నాడు, దాన్ని చూడటానికి వెళ్తున్నాను అని చెప్పి మరీ వచ్చారు. ఎన్నో మైళ్ళు సైకిల్ తొక్కుని వెళ్ళి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి అంత కష్టపడి పిల్లల్ని చదివించి ఇంత గొప్ప స్థాయిలో నిలిపారు. ఈయనలో ఒక గొప్ప టాలెంట్ ఉందండో. ఈయన తెలుగు, ఇంగ్లీష్, హిందీయే కాకుండా ఉర్దూ కూడా చదువుతారు, రాస్తారు కూడా. ఆ లిపి కూడా తెలుసు ఈయనకి. ఈయన చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. ఏదైనా వస్తువు తీసిన చోట పెట్టాలనుకుంటారు, పరిశుభ్రంగా ఉండాలనుకుంటారు. పరమశివుడికి పక్కింటి వాడండోయ్. వాళ్ళ ఇల్లు దేవాలయం పక్కనే ఆనుకుని ఉంటుంది, అందుకని అలా అన్నాను. మా మామగారికి టైంకి మందులు ఇచ్చి భోజనం పెట్టి భద్రంగా పసిపిల్లాడిని చూసుకున్నట్టు చూసుకోవడానికే నేను బయలుదేరి వచ్చాను. బాపు నేను ఇప్పుడు రూమ్మేట్స్. బాపు ఇది మన రూమ్. ఓ మేరా లగేజ్ ఉదర్ హై నా. అత్తమ్మతోటి ఇదేలాగా 5 స్టార్ హోటల్లో నేను అత్తమ్మ ఒకే రూమ్లో ఉండి గడిపాము. ఇప్పుడు బాపుతోటి, మావయ్య గారితో అదేలాగా ఎంత అదృష్టం ఉండాలి ఇలాగ గడపడానికి. సో అది తృప్తిగా అనిపిస్తుంది. మావయ్య గారికి భోజనం ఆర్డర్ చేశాను. ఆయనకి ఎంతో నచ్చిన సాంబారు, పెరుగు. ఆయన చాలా లిమిటెడ్ ఫుడ్ తింటారు, అయినా సరే ఆయన నచ్చినవన్నీ ఆర్డర్ చేశాను. చాలా చలి పెడుతోందని మరి కప్పుకొని మరీ పడుకున్నారు. ఢిల్లీ చాలా చలిగా ఉంది అనుకుంటున్నారు. ఆయనకి నచ్చిన టీ తాగారు. అవార్డ్స్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది, అందుకని బాపుని ఒకసారి కిందకి తీసుకెళ్ళి మొత్తం అంతా తిప్పి చూపిద్దామని నేను ఆయన బయలుదేరాను. సూపర్ ప్లేస్లో కాఫీ తాగి ఫోటోలు దిగి అన్ని చోట్ల తిప్పుతున్నప్పుడు చాలాసార్లు మా అత్తగారిని గుర్తు చేసుకున్నారు. ఆవిడ కూడా ఉంటే ఎంత బాగుండేది అన్న సంగతి పదే పదే గుర్తు చేసుకున్నారు. ఇంకా ఏం చేస్తాం, మామగారిని అన్ని చోట్ల తిప్పి చూపిస్తూ అన్ని చోట్ల ఆయన్ని ఆపి ఫోటోలు తీస్తూ ఆయనకి విసుగొచ్చేసింది. చాలా ఇష్టం, చాలా గౌరవం, బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఎవరైతే తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారో వాళ్ళు భార్యను కూడా ప్రేమిస్తారని నమ్ముతాను నేను. అందుకే బోస్ అంటే పడి చేస్తాను. ఆయన పాట అంటే ఏంటి చెప్పలేను, అంత ఇష్టం. నేషనల్ అవార్డ్స్ టైం దగ్గర పడింది, అందుకనే తిరిగి రూమ్కి వెళ్ళిపోతున్నాను. Before receiving national award, taking blessing of పెద్దలు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలి అని అంటారు, కానీ బోసు రచ్చ గెలిచి ఫస్ట్
తర్వాత ఇంట గెలుస్తున్నాడు. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ నేషనల్ అవార్డ్ కోసం ఎంత తప్పించారు. ఇదిగో వస్తుంది అనుకున్నారు, రాలేదు. మళ్ళీ వస్తుంది అనుకున్నారు, రాలేదు. అలాంటిది వచ్చేసింది. ఇంకా ఇంతకంటే సంతృప్తి మరొకటి లేదు. చూడండి మా మామగారు ఎంత ఆనందంగా వేచి చూస్తున్నారు. Rajat Kamal. Awe-inspiring lyrics beautifully describe human relationship with Mother Nature. सर्वश्रेष्ठ संगीत निर्देशन श्रेणी के अंतर्गत सर्वश्रेष्ठ పుత్రోత్సాహంతో ఆ సర్టిఫికేట్ని పట్టుకుని ఎన్ని ఫోటోలు దిగారు మా మామగారు. వీడియో కూడా తీయించుకున్నారు. పదే పదే అక్షరం అక్షరం చదివారు, మురిసిపోయారు. ఇంకా ఏం చెప్పాలి. రియలీ వి మిస్ అవర్ అత్తమ్మ ఎ లాట్. ఆవిడ కూడా ఉంటే సంపూర్ణంగా ఉండేది. ఈ అవార్డు నాకు కూడా వరించాలని ఈ మెడల్ వేసుకుని మరీ ఫోటో దిగా. ఇదండి మా న్యూఢిల్లీ ప్రయాణం.